ఏం సంగతి? నాకు అర్థమైపోయింది. అంటే ఇక్కడోళ్ళతో వీడియోలు చేయడము, పబ్లిక్‌తో ర్యాంప్ వాక్స్, పబ్లిక్‌తో ఇంటరాక్షన్స్, కాంప్లిమెంట్స్, రియాక్షన్స్, సోషల్ ఎక్స్పెరిమెంట్స్, సోషల్ యాక్టివిటీస్, లేకపోతే ఇక్కడోళ్ళతోనే మన ఫ్యాషన్ వీడియోస్, ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉంటలేదని నాకు అర్థమైపోయింది. ప్యూర్లీ నా లైఫ్ స్టైల్ మీదనే ఇంకా చూపిస్తాను మీకు కూడా. అంటే అది కూడా పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైలే. బట్ స్పెసిఫికలీ నేను దాని మీద కొంచెం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తాను. యూనో ఇదేంటంటే క్యాజువల్, నేను ఎటన్నా పోతే కెమెరా క్యారీ చేసి నేను నార్మల్గా మాట్లాడితే అదొక లైఫ్ స్టైల్ బ్లాగ్ అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్లా పబ్లిక్తోని మనం ఎప్పుడైతే చేస్తామో, మనం ఒక డెడికేటెడ్ టైం పెట్టుకొని స్కెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు మనం అటు పోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు షూట్ చేయాలి అని చెప్పి పోతాము, చేస్తాము. అదానికే మనం అనుకున్నంత యూనో ఆ రీచ్ రాకపోవడము, నేనేం యూనో సాడ్గా ఉన్నా, రీచ్ రాలేదు అది అని చెప్పి నేను అస్సలు ఫీల్ అవుతలేను. ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లుక్ అట్, ఆర్ మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అది చూస్తున్నప్పుడు బోర్ అనిపించచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు రీజన్స్. ఇట్స్ కంప్లీట్లీ యువర్ కాల్. అండ్ మీ ఇంట్రెస్ట్ ఉన్నది మాత్రమే చూడండి, మీకు ఓకే అనిపించేది మాత్రమే చూడండి. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఇది సంథింగ్ యునో హౌ ఈజ్ మై లైఫ్ ఇన్ యూకే సో ఫార్. ఇప్పటి వరకు నా లైఫ్ ఎట్లుంది యూకేలా, అండ్ ఎట్లా అనిపిస్తుంది, నేను ఏమేం చేస్తున్నా, ఇప్పటికి ఏం చేసిన, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నా చెప్పకపోవచ్చు మేబీ. బట్ ఇప్పటి వరకు లైఫ్ ఎట్లా జరిగింది యూకేలా, ఎట్లెట్లా జరిగింది, ఏమేం జరిగినాయి అవన్నీ నేను చెప్తా నార్మలీ. అండ్ ఇది కొంతమంది యూనో యూకేకి కొత్తగా వద్దాం అనుకున్న వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుండొచ్చు. అండ్ కొంతమందికి ఇక అబ్రాడ్లో ఎట్లా బతుకుతారు, ఎట్లుంటారో చూడాలి అని అనుకున్న వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్, మీరు కొంచెం చూసి ఎంజాయ్ చేయొచ్చు కూడా అట్లా. నేను నార్మల్లీ ఇక్కడేదో కొత్త పార్క్, ఇది యాక్చువల్లీ మనకు తెలియదు ఇదేందో, మా ఇంటి దగ్గర కాదు ఇది. ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి వస్తే హార్డ్లీ నాకు తెలిసి సంవత్సరం మొత్తంలో 2-3 months ఎండాకాలం ఉంటుంది. 2 months మ్యాక్స్, 3 months కూడా అస్సలు ఉండదు. 2 months మ్యాక్స్ ఎండాకాలం ఉంటుంది. మిగతా కాలాలు ఉంటాయి, బట్ ఆ కాలాలలో ఏంటంటే మనకి చలి పెడితేనే ఉంటుంది ఎట్లాగో. సో అట్లా అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలం నడుస్తుంది, అందుకోసం ఈ బనీను ఇట్లా కథ లూజ్ బట్టలు గాలికి ఎగిరిపోయేలాగా అట్లా వేసుకుంటాం అనమాట. ఇక్కడ లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలా సాఫీగా గడిపేస్తారు అందరూ, ప్రతి ఒక్కరు. అంటే లైఫ్ కి ఒక అర్థం ఉంది, మనం మళ్ళీ ఒకసారి పుట్టమో మనకు తెలియదు అసలు. యూనో ఇంకొక లైఫ్ ఉంటది అని వీళ్ళు బిలీవ్ చేస్తారో ఏరో నాకు తెలియదు. అందుకోసమే కావచ్చు చాలా అంటే చాలా దర్జాగా లైఫ్ గడిపేస్తారు. మీరు చూడండి, అంటే ఇప్పుడు నార్మల్ ఎగ్జాంపుల్ లాగా మీకు పార్క్ చూపిస్తున్నాను. నార్మలీ పిల్లలు అదంతా ఇక్కడ ఎవ్రీ ఏరియాకి ఒక పార్క్ ఉంటుంది. పార్క్లో పోయి పొరలు ఫుల్ ఆడుకుంటారు, పొరలతో పాటు మమ్మీ డాడీ కూడా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళని ఆడిపించుకుంటా బట్ ఎప్పుడైతే వాళ్ళకి 17-18 సంవత్సరాలు వస్తాయో వాళ్ళని కంప్లీట్గా వదిలేయకపోయినా పోరగలే ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే పోరగళ్ళు వాళ్ళకు వాళ్ళు బతకాలి అని చెప్పి 16-17 నుంచే పార్ట్ టైం జాబ్లు అట్లా ఇట్లా చేసుకుంటూ ఉంటారనమాట. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 16-17 సంవత్సరాలకి ఎవరైతే జాబ్ చేస్తారో, అండర్ 18 ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళు హాలిడేస్లల్లో అట్లా మాత్రమే చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ హాలిడేస్లలో చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే పే ఉంటది కదా. నార్మల్లీ హవర్లీ పే ఇక్కడ మన ఇండియన్ పైసలలో కన్వర్ట్ చేస్తే ఒక 1300-1400 ఇస్తారు అనుకో గంటకి. ఆ 1300-1400కించి అది నార్మల్ అబోవ్ 18 ఉన్న వాళ్ళకి బేసిక్ పే. ఏ జాబ్ చేసినా ఆ పైసలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. యూనో ఆ పైసలు ఖచ్చితంగా, నువ్వు ఏ జాబ్ ఊడుసుడు తుడుసుడు బోలుగడుగుడు ఇంకే పని చేసినా నీకు ఆ పైసలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. బట్ ఎప్పుడైతే నువ్వు అండర్ 18 అవుతావో, 18 సంవత్సరాల కింద ఉంటావో, అప్పుడు నీకేమవుతుంది అంటే పే తక్కువ ఉంటుంది అనమాట. నీకు 7-8 pounds 9 pounds మాత్రమే ఉంటుంది. అంటే నార్మల్ వాళ్ళకి 1300-1400 వస్తే వీళ్ళకి 900-1000 రూపాయలు వస్తాయి అనమాట. 400-500 డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లాంటి తేడాలు ఉంటాయి. బట్ ఆ పోరోళ్ళకి అవే ఎక్కువ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయిపోయి యూనో ఆ పైసలు తెచ్చుకొని ఇంకా అప్పుడే తాగడము, తినడము, ఈ సిగరెట్లు, మందు ఇవి అలవాటు అయిపోతాయి వాళ్ళకి. బట్ 18 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకి ఏ షాప్లో మందు సిగరెట్లు అమ్మరు, ఏ షాప్లో వాళ్ళకించి వాళ్ళు కొనుక్కోరాదనమాట. అట్లుంటది. అండ్ మమ్మీ డాడీ అప్పటికి చాలా కేర్ఫుల్గా పెంచిన వాళ్ళు.
అప్పుడు కంప్లీట్గా వదిలేస్తారు. ఎందుకో నాకు కూడా తెలియదు. అంటే వాళ్ళకి రైట్ ఉంది ఇంకా అన్న టైప్లో పేరెంట్స్ కూడా వదిలేస్తారు అనమాట. ఇప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి. నేను చాలా సిచ్యువేషన్స్ నేను కళ్ళ ముందు చూసిన. నేను అలాకించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు నేను ఒక షాప్కి పోయిన తర్వాత మమ్మీను కూతురు ఉన్నారు అనమాట. మమ్మీను కూతురు ఉన్న తర్వాత అక్కడ ఏమైందంటే మమ్మీ నార్మలీ మాట్లాడుతుంది ఏదో మాట్లాడుతా అంటే కూతురికి ఒక ఫోన్ వచ్చింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి. అది ఆ మమ్మీ పక్కనే ఆ కూతురు ఫోన్ ఎత్తి మమ్మీ ఇట్లా నేను ఈరోజు నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, సో ఐఎమ్ 18 ఇప్పుడు, సో నాకు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టొద్దు మీరు ఇన్ని రోజులు పెట్టినట్టు అని అన్నది. అన్న తర్వాత వాళ్ళ మమ్మీ అన్నదనమాట, నీ బర్త్డే 2 రోజులు అవుతుంది, సో ఇట్స్ ఫైన్, యూ గోట్ ద రైట్ టు లీవ్ యువర్ లైఫ్, నీ ఇష్టం నువ్వేం చేయాలనుకుంటా చెయ్యి ఇంకా అని చెప్పి, బట్ జాగ్రత్త అని చెప్పి పంపించింది. మీకు అర్థమైందా? అంటే 18 సంవత్సరాలు నిండినయా ఇంకా వాళ్ళని ఏం కేర్ చేయరు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళు సిగరెట్లు తాగినా మందు తాగినా ఏమన్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా, కొడుకులు ఇంటి దగ్గర ఉండి మమ్మీకి చెప్తారనమాట, మామ్ ప్లీజ్ గెట్ మీ 1 pack of cigarettes అని చెప్పి. అంటే మమ్మీకి ఒక ప్యాకెట్ ఆఫ్ సిగరెట్స్ తీసుకురా మమ్మీ నాకు ఇంటికి వచ్చేటప్పుడు అని చెప్తారు షాప్కి వస్తే మమ్మీ. మన దగ్గర అట్లా చెప్తే ఇగో ఈ షూ చెప్పు చీపిరి చేతులు ఎంత ఏది ఉంటే దాంతో కొడతారు. మీకు అర్థమైందా? అంటే అంత డిఫరెన్షియేషన్ అనమాట లైఫ్ స్టైల్ అక్కడిది ఇక్కడికి. అండ్ ట్రెడిషన్ పరంగా మన ట్రెడిషన్స్ క్రేజీ. ఇక్కడ వాళ్ళకి అంత ట్రెడిషనల్గా అదేముండదు. ఇలా పండగలు పబ్బాలు అనేది సంవత్సరానికి 1-2 ఉంటాయి. క్రిస్మస్కి చాలా చిల్ అవుతారు, చాలా ఎంజాయ్ అవుతారు. మనకి దసరాకి సెలవులు వచ్చినట్టు వీళ్ళకి సంక్రాంతి అంటున్నా, మనకి దసరాకి సెలవులు వచ్చినట్టు వీళ్ళకి క్రిస్మస్కి సెలవులు వస్తాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పోరోళ్ళకి నాకు తెలిసి సెప్టెంబర్లో వాళ్ళకి స్కూల్స్ మళ్ళీ చాలా అయిపోతాయి అన్నమాట. అట్లా అది చిల్ అయిపోతారు. కమింగ్ టు మై లైఫ్, చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయినాయి నా లైఫ్ స్టైల్లో, ఐ మీన్ నా లైఫ్లో. నేను పుట్టిన ఊరు, పెరిగిన కథ, అవన్నిటికీ ఇప్పుడు నేను ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. నేను అవన్నీ నా కళ్ళకు కట్టినట్టు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇంకా దాన్ని ఎట్లా చెప్తాం కానీ, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను ఎప్పటి నుంచో అనుకున్నా పోవాలి, చేయాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి, అవన్నీ మార్చాలి, ఫ్యామిలీని మార్చాలి, బ్యాక్గ్రౌండ్ మార్చాలి, నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోవాలి, నాతో పాటు నా ఫ్యామిలీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోవాలి. ఇంకా చాలా సిచ్యువేషన్స్, చాలా గోల్స్, చాలా థింగ్స్ అన్ని నా మైండ్లో ఉండే. అవన్నిటినీ నేను మెల్లమెల్లగా అకంప్లిష్ చేసుకుంటాను. నేను అన్నిటినీ అవన్నిటిని రీచ్ అవ్వకుండా వస్తున్నాను. అండ్ ఇప్పుడు నా మాస్టర్స్ కేమ్ టు అన్ ఎండ్. ఇట్స్ జస్ట్ లైక్ 10 days లెఫ్ట్. ఇంకా 10 daysలో నేను నా ఫైనల్ మేజర్ ప్రాజెక్ట్ ఉంది, అది సబ్మిట్ చేయాలి. అదని వర్క్ నడుస్తుంది ఇప్పుడు నాకు. నేను చేసే పార్ట్ టైమ్స్, ఇండియా నుంచి కొన్ని ప్రాజెక్ట్స్, అవి అన్ని మైండ్లకించి కొన్ని రోజులు పక్కకు పెడదాము, ప్రొఫెషనల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ప్రొఫెషనల్ జాబ్ మీద, లేకపోతే అట్లా అని చెప్పి ఐ గాట్ ఫ్యూ లీడ్స్. నేను ఇండియాలో ఉన్నప్పుడే కొంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ తోని వీళ్ళతో మాట్లాడినాను. ఐ మీన్ ద డిజైనర్స్ హూ ఆర్ ఇన్ ఇంగ్లాండ్ అట్ ద మూమెంట్. సో వాళ్ళతో మాట్లాడినాను. ఐ నీడ్ టు టాక్ టు దెమ్ అగైన్, ఐ నీడ్ టు గెట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ దెమ్. సో అవన్నీ అయిన తర్వాత అవన్నీ చేసుకుంటూ మేబీ లెట్స్ సీ లైఫ్ ఏడికి పోతుంది, ఏం చేస్తాము అన్నీ అని. Definitely will achieve the goals what I have marked or visualized in my mind. డ్రీమ్ చేసినవి అవన్నీ రియల్ చేద్దాము. అవన్నీ తొందరలో రియల్ అవుతాయి కూడా. అండ్ నేను ఏమేమి డ్రీమ్స్ పెట్టుకున్నా, ఏమేమి చేద్దాం అనుకున్నా అవన్నీ ఇప్పుడు చెప్పను. యూ గెట్ టు నో ఇన్ ద ఫర్దర్ వీడియోస్. దాని లాంటివి అది లేదు. నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ అచీవ్ చేసిన తర్వాత చెప్తా. చెప్పి అచీవ్ చేసిన నేను మా డాడీకి మాత్రమే చెప్పి అచీవ్ చేస్తున్నా. ఇంకెవ్వరికి కూడా నేను అసలు ఏం చెప్పలేదు. నేను అచీవ్ చేసిన తర్వాతనే వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళకి తెలుస్తుంది. బట్ మా డాడీకి మాత్రమే తెలుసు నేను ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా ఎట్లుంటా అనేది. ఎందుకంటే నేను ఆల్రెడీ 10 సంవత్సరాల ప్లాన్ ఆయనకు చెప్పిన, నేను ఇది చేస్తా అని. అండ్ అవి చెప్పిన దానికన్నా నేను ఇంకొక 2 years ఎర్లీ ఉన్నా. 2 years నేను ముందే అచీవ్ చేస్తున్నా అన్ని. మేబీ ఇప్పుడు నేను మా డాడీకి ఇచ్చిన ప్లాన్లో 10 yearsకి ఇచ్చిన ప్లాన్ మేబీ నాకు 7-8 yearsకి నేను రీచ్ అయిపోతుండొచ్చు. లెట్స్ సీ అవన్నీ ఎట్లుంటాయని. అండ్ ఈడికి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్, ఆ చలి గిలి అవన్నిటికీ అకామిడేట్ అవ్వడానికి చాలా కష్టమైంది. బట్ ఇష్టంగా చేసినాం కాబట్టి అంత కష్టం అనిపించలేదు.
యాక్చువల్లీ ఏమైందంటే నేను ప్లేన్లో వచ్చేటప్పుడే మనకి ఏరోప్లేన్లో వచ్చేటప్పుడు అవి ఇస్తారు అనమాట, షాల్స్ లాగా లేకపోతే దుప్పటి గొంగడి లాగా ఎట్లా ఒకటి ఇస్తాడు. అది ఎందుకంటే మనం కప్పుకుంటే మనకు చలి ఎక్కువ పెట్టదు, యూనో ఆ ఏసీ ఉన్నప్పుడు అది ఇది ఉన్నట్టు అని చెప్పి. దానివల్ల నేను ఏం చేసిన అంటే అది వచ్చేటప్పుడు నేను నాతో పాటు తీసుకొచ్చుకున్నా, ప్లేన్ దిగేటప్పుడు కూడా మనం తీసుకోవచ్చు, అది పిల్లో అవి ఇవి తీసుకోవచ్చు అనమాట. సో నేను అది తీసుకుని వచ్చేటప్పుడు నాకు బయటికి వచ్చిన నేను అంటే ఎయిర్పోర్ట్ ఉన్నంతసేపు ఏం అనిపించలేదు, హీటర్ ఉందా మరి ఏముందా నాకు అర్థం కాలే, బ్లాకేజ్ ఉంటుంది కాబట్టి ఏం ఏర్పడలేదు. బట్ ఎప్పుడైతే నేను ఎయిర్పోర్ట్ బయటికి వచ్చినానో పార్కింగ్కి, ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వద్దాం అనుకున్నప్పుడు, ఇది నేను వచ్చినప్పుడు చెప్తున్నా, ఇంకా చలికి మొత్తం ఇట్లా స్కిన్ మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతుంది, స్కిన్ మొత్తం, బాడీ మొత్తం. అప్పటికి నేను ఒక పెద్ద జాకెట్ వేసుకున్నా, నాకు అంత తెలియదు చలి గురించి, ఇక్కడికి వచ్చే ఇంత చలి ఉంటుందని. హానెస్ట్లీ స్పీకింగ్ నేను ఇక్కడికి వచ్చే ముందు అసలు ఏ వీడియోలు చూడలేదు, ఎందుకంటే నేను అనుకున్నవి ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో, ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వాళ్ళకి నేను చేద్దాం అనుకున్న లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అవన్నీ నేను చూసి వేస్ట్ అని చెప్పి నేను అసలు ఫస్ట్ నుంచే చూడలే, ఏదున్నా మనమే ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఏదున్నా మనమే దూకుదాం రా భయ్ అని చెప్పి అనుకున్నాను నేను. అట్లనే వచ్చేసిన, అట్లనే చేసిన. సో దానివల్ల నేను ఇంకా పెద్దగా కష్టపడ్డట్టు అదంతా నాకు ఏం అనిపించలేదు, అన్ని ఇష్టంగా చేసిన కాబట్టి. నేను ఏమనుకున్నా అంటే ప్రతిదీ మనం ఏదో ఒక విధంగా గ్రో అవ్వడానికి, లేకపోతే ప్రతిదీ ఏదో ఒకటి మనం నేర్చుకుంటూనే ఉంటాం కదా అది అని చెప్పి నేను అంత సీరియస్ తీసుకొని అంత అదైపోలేదు అనమాట. కమింగ్ టు ద యూనివర్సిటీ, నేను ఇమాజిన్ చేసుకున్నది, నేను అనుకున్న యూనివర్సిటీ, నేను ఇప్పుడు వచ్చిన యూనివర్సిటీ ఒకటి కాదు. మీకు ఆల్రెడీ చెప్పినాను, ఐ గోట్ ఇన్ టు ఫ్యూ టాప్ డిజైన్ స్కూల్స్, టాప్ డిజైన్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్. బట్ వీటికి నేను పోలేకపోయినాను డ్యూ టు ఫినాన్షియల్ ఇష్యూస్. ఐ గోట్ మై లోన్ రిజెక్షన్స్, ఆల్ ద స్టఫ్. సో అవన్నీ నేను చేయలేకపోయి ఇంకా నేను నార్మల్ కాలేజ్ వచ్చినాను. ఇట్ వాజ్ ఎ వెరీ నార్మల్ కాలేజ్, యూనివర్సిటీ. అండ్ బట్ ఇంట్లో మనం కొంచెం మంచిగా చేస్తే బెటర్ అని అనిపించింది. అండ్ ఐఎమ్ డూయింగ్ బెస్ట్, ఐఎమ్ డూయింగ్ గుడ్, అమేజింగ్, ఫెంటాస్టిక్. ప్రతి ఒక్క రోజు నాకు ఒక కొత్తదనం నేర్చుకుంటూనే ఉన్నా, కొత్తదనం అనుభవించుకుంటూనే ఉన్నా. ప్రతి దాని నుంచి నేను ఏదో ఒకటి యూనో గ్రాప్ చేసుకున్నా, నేర్చుకున్నా అన్ని. ఇంకా నేను అంటే ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎక్కువ మందితో మాట్లాడుతుండే, ఎవరితో పడితే వాళ్ళతోనే మాట్లాడుతుండే. బట్ ఒకటే ఏంటంటే అక్కడ తెలుగు, ఇక్కడ ఇంగ్లీష్ అంతే. అండ్ ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతా అంటే ఇంకా మంచి అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు అంటే మనకు కొంచెం ఈగో చూపిస్తారు, మనం ఏదో ఉన్నాము ఎట్లనో ఉన్నాము అని చెప్పి కొంతమంది కేర్ చేయకుండా ఉండొచ్చు. బట్ ఇక్కడ అట్లా ఉండకుండా లోపల ఉంటుందా ఉండదా నాకు తెలియదు రేసిజం వాళ్ళకి. బట్ బయటకైతే ఏం చూపెట్టరు. చాలా నేను వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి ఒక 2 members ఏమో నన్ను ఇండియానా అని అన్నారు, అంతే. 2 members మాత్రమే. అందులోకించి ఇద్దరు కిడ్సే అండర్ 18. అంటే స్కూల్లో ఇక వాళ్ళకి ఏం చెప్తారో నాకు తెలియదు. మన స్కూల్ ఇప్పుడు మనకి ఎట్లా చెప్తారు, అరే బ్రిటిష్ వాళ్ళు అంటే అదిరా ఇదిరా, మనకు అదిరా ఇదిరా అంటే మనం కత్తి పట్టుకుని ఇట్లా అనాలి, కొట్టాలి, పొడవాలి అన్న ఫీలింగ్ తెప్పిస్తారు చూసినా. అంటే మనకి చిన్నప్పుడు అరే నీ అమ్మ మనల్ని ఇంత కష్టపెట్టి రారా వీళ్ళు, మన స్వాతంత్రం వచ్చే ముందు ఇట్లనారా అట్లనారా అని. ఇన్ ద సేమ్ వే నాకు తెలిసి వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళకి అట్లనే చెప్తారు అనుకుంటారు, అరే మనం ఈ కంట్రీని రూల్ చేసినాం, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు మనతో పాటు సమానంగా అది అని చెప్పి. డెఫినెట్లీ ఎవరి కంట్రీ వాళ్ళ గొప్పనే కాబట్టి నాకు తెలిసి ఇక్కడ కంట్రీ వాళ్ళు మేబీ వాళ్ళ కిడ్స్ని, వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళని అట్లా గైడ్ చేస్తారు అనుకుంటా. బట్ లేటర్ ఆన్ వెన్ వీఆర్ గ్రోయింగ్ అప్ మనకు అర్థమైపోతుంది మనుషులు అంతే, ఇవన్నీ లైట్, ఇవన్నీ ఎందుకు మనకి డిఫరెన్షియేషన్స్ అది ఇది అని చెప్పి. అండ్ బట్టల పరంగా బట్టల మీద డిఫరెన్స్ అండ్ మనం వేసుకునే అవుట్ఫిట్స్ కానీ మనం వేసుకునే బట్టలు కానీ అన్నిటి చాలా డిఫరెన్స్. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మనం అక్కడ ఇండియాలో వేసుకునే బట్టలు ఎవ్వి పని చేయవని నాకు తర్వాత అర్థమైపోయింది. స్టోరీ ఏంటంటే నేను వచ్చే ముందు నేను ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు ఇండియాలో నా దగ్గర ఉన్న పైసలతోని దగ్గర ఒక 50,000 నుంచి 70,000-80,000 నేను ఇండియాలోనే బట్టలు కొనుక్కొని వచ్చిన. ఈడికి వచ్చిన తర్వాత ఆ బట్టలు ఎవరైనా వేసుకోవడానికి కూడా పనికి వస్తలేవు. అసలు ఆ బట్టలు వేసుకోలే నేను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఏదో కొంచెం వేసుకుంటున్నావు అన్ని బట్టలు. బట్ ఈడికి వచ్చినాక కూడా మళ్ళీ అన్నీ కొన్నాను, జాకెట్స్ అవి ఇవి, ఓ పెద్ద కథ. చాలా అంటే చాలా బట్టలు కొన్నా ఈడికి వచ్చిన తర్వాత కూడా. అంటే ఇక్కడికి వెదర్కి సంబంధించినవి, ఇక్కడ వెదర్ని తట్టుకునే బట్టలు కూడా చాలా కొన్నా నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దసరాకి ఒకటి, బర్త్డేకి ఒకటి అట్లా ఇచ్చిన బట్టలే. ఇంకా మనకి జీవితంలో మనం అంత పెద్దగా పీకింది పొడిచింది ఏం లేదు అని చెప్పి మన ఇంట్లో కూడా అన్ని కొనిచ్చేటోళ్ళు కాదు. షూలు కూడా నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు కొనిచ్చిన షూ
ఒకటో రెండో జతలు. అది నాకు తెలిసి ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఒకటి కొన్నారు, మళ్ళా 10th క్లాస్ 8th 9th క్లాస్లో ఒకటి కొన్నారు. ఎందుకంటే మా అమ్మ ఒక లాజిక్ చెప్పేది నాకు, బట్టలు కొనమన్నా షూలు కొనమన్నా. షూలకైతే ఇంక ఎక్కువ, బట్టలు అంటే ఎప్పుడో దసరాకో బర్త్డేకో ఖచ్చితంగా కొనాలన్నట్టు కొంటారు. కానీ ఇంకా నా అదేమంటారు షూలు అయిందనుకో, ఏమంటారు అంటే అరే లేదురా నీ కాలు పెరిగిపోతుంది, నీకు 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు అసలు షూలు గిన్నెగానం కొనుక్కున్నాడు అట్లాంటిది ఉండొద్దు, ఎందుకంటే అది ఎవరెవరికో ఇచ్చుడు అవుతుంది కానీ నువ్వైతే వేసుకోవు, అలాంటివన్నీ ఏమొద్దు లైట్ అని చెప్పేది మా మమ్మీ. ఇంకా మనం కూడా మన ఇంట్లోది సరేలే అని చెప్పి ఇంక వదిలేసినాం, ఇంకా మనం కూడా అడగలేదు. బట్ ఇప్పుడు ఒక దగ్గర ఒక 10 నుంచి 15 జతల షూలు, ఒక 50 నుంచి 100 జతల బట్టలు, ఇంకా అదంతా వేరు అంతే. బట్ ఎవరైతే కొత్తగా యూకే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను సజెషన్స్ టిప్స్ ఇవేం నేను ఇయ్యను. బట్ మీరు ఏదైనా ఒక గోల్ పెట్టుకొని ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీకు ఒక స్కిల్స్ తెచ్చుకొని ఆ స్కిల్స్తోని మీరు పర్ఫెక్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ ఇట్లాంటి ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటినీ పర్ఫెక్ట్గా అప్ టు డేట్ మీరు అప్డేట్ చేసుకుంటుండి మీరు అనుకున్న ప్రొఫెషనల్ ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో, ఐ మీన్ ఇప్పుడు నేను ఇంటీరియర్ డిజైనర్ ఆల్రెడీ వర్క్ చేసినాను. నేను ఆల్రెడీ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంది. నా ఇప్పుడు మాస్టర్స్ ఇంటీరియర్ డిజైన్, బ్యాచిలర్స్ ఇంటీరియర్ డిజైన్, ఇదంతా ఒక కలిపి దగ్గర 7-8 years. మీకు అర్థమైందా? 7-8 years ఆఫ్ జర్నీ విత్ ఇంటీరియర్ డిజైన్ అన్న సిచ్యువేషన్ని ఇక్కడ దాన్ని మనం ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటాం, నాకు దానిలో ఉన్న అన్ని స్కిల్స్ నాకు తెలియాలి అని నాకు తెలుసు. సో దాని ద్వారా వీ కెన్ క్రాక్ ఎ ప్రొఫెషనల్ జాబ్ rather than doing all the part-time jobs as a full-time. మీకు అర్థమైందా? చాలా మంది మన వాళ్ళు చేసే పని అదే, అండ్ మీకు వాళ్ళు చెప్పే వర్డ్స్ అవే, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మీరు చూసే వీడియోలు కూడా అవే. అండ్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇక్కడికి వద్దాం అనుకున్న కన్నా ముందు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమైదాం అనుకుంటున్నారు అని అన్నదాన్ని క్లియర్గా మీ మైండ్లో పెట్టుకొని మీరు మంచి ఆలోచించుకొని మంచి ఒక ప్లాన్ గీసుకొని ఒక ఇట్లా అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి మీరు అట్లా ఫిక్స్ అయిపోయి రండి. పార్ట్ టైం ఏదైనా చేసినా కూడా ఆ నార్మల్ పార్ట్ టైమ్స్ ప్రొఫెషనల్ పార్ట్ టైమ్స్ కాకుండా అట్లీస్ట్ ఇంటర్న్షిప్ అప్రెంటిస్షిప్ ఇట్లాంటిది ఏం క్రాక్ చేయలేకపోయినా పార్ట్ టైం ఏమన్నా చేసినా కూడా ట్రై వర్కింగ్ ఓన్లీ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ యువర్ స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత డోంట్ వర్క్ పార్ట్ టైమ్స్. అంటే నా పర్సనల్ థింగ్ అది, నేను అట్లనే బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఒక 1-2 months మనం గట్టి కూర్చొనైనా మనం ప్రొఫెషనల్ జాబ్ కొడితే ఇట్స్ వర్తీ ఎనఫ్. మనం ఆ పార్ట్ టైమ్స్నే ఫుల్ టైం లాగా కన్వర్ట్ చేసుకొని ఆ గొడ్డు చాకిరి ఆ పనులే మనం చేసుకుంటూ ఉంటే ఐ డోంట్ నో, అంటే మీకు స్కిల్స్ లేకుండా మీరు అవేం లేకుండా అన్ని లక్షలు లోన్ పెట్టి లేకపోతే అన్ని లక్షలు ఇంట్లో దాని మీద ఇన్వెస్ట్ చేసి ఇక్కడికి వస్తే ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్తీ. అంతే, అంతకుమించి ఇంకా నేనేం చెప్పను. బట్ యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు ఒక్కరు ఎట్లా బతకాలి, ఎట్లుండాలి, ఏం చేయాలి, ఎట్లా ఏమేం చేయాలి అవన్నీ మీకు అర్థమవుతాయి, అవన్నీ మీకు తెలుస్తాయి. సో ఇంకా అట్లా అనమాట. మీరు ఇది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, బట్ యాక్చువల్లీ మీరు ఎవరి వీడియోస్ ఎక్కడెక్కడ వీడియోస్ అయితే చూస్తారో నార్మల్గా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అబ్రాడ్లో వీడియోస్ చేసేవాళ్ళు, ద పీపుల్ హూ గివ్స్ ద ఇన్ఫర్మేషన్, they are not even capable of doing their own assignments. మీకు అర్థమైందా? అసైన్మెంట్స్ కూడా బయట ఇచ్చి చేపించుకుంటారంట. నాకు లిటరలీ ఇట్లా చేపించుకుంటారు అన్న కాన్సెప్ట్ 2 months 3 months బ్యాక్ తెలిసింది. అది కూడా ఎట్లా అంటే, నాకు ఆ అసైన్మెంట్స్ చేస్తాము అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఒక ఆర్గనైజేషన్ లాగా ఏదో ఉండి వాళ్ళు నన్ను ఒక ప్రమోషన్ చేయమన్నారు. మీకు అర్థమైందా? వాళ్ళకి ఎంతో పైసలు ఆఫర్ చేసినారు, అరౌండ్ £200 £300, అంటే దగ్గర ఒక 20-30 వేలు నాకు ఆఫర్ చేసినారు వాళ్ళు. మీరు ఒక ప్రమోషన్ చేయండి, ఇట్లా మేము అసైన్మెంట్స్ చేసిస్తాము స్టూడెంట్స్కి, అంటే వాళ్ళకి క్లియర్గా అట్లాంటి ఒక థింగ్ వచ్చిందంటే, పీపుల్ హూ ఆర్ కమింగ్ ఇన్ హియర్ దే గాట్ నో స్కిల్స్, దే హ్యావ్ నథింగ్, బట్ దే ఆర్ కమింగ్ హియర్ ఫర్ అ పర్టికులర్ రీజన్ టు ఎర్న్ మనీ బై డూయింగ్ పార్ట్ టైం. అంతే, వాళ్ళకి ఇంకొక మైండ్లో ఇంకొక థాటే ఉండదు. మీరు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ పర్సనల్లీ ఫీల్ మీరు ఇక్కడికి వచ్చి వేస్ట్. నిజం చెప్తున్నా, మీరు ఇక్కడికి వచ్చి వేస్ట్. నీ ఓన్ అసైన్మెంట్స్, నీ ఓన్ సబ్జెక్ట్స్, నీ ఓన్ కోర్స్, నీ ఓన్ ఫీల్డ్ అనే నీకేం తెలియకుండా నువ్వు అసైన్మెంట్స్ బయట ఇచ్చుకుంటా ఇట్లాంటివి చేపిస్తావో అప్పుడు నీకు ఎందుకు జాబ్ వస్తుంది? నీకు అసలు ఎందుకు జాబ్ రావాలి?
నిజం చెప్తున్నా, అసలు నీకు జాబ్ రావడానికి రైట్ కూడా లేదు కదా. ఇప్పటి వరకు ఉన్న లైఫ్, ఇప్పటిదాకా మనం ఎంజాయ్ చేసింది, ఇప్పటి వరకు మనం యూనో గడిపిన లైఫ్ అదంతా చాలా బాగుంది. ఇప్పటికైతే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ ఇంకేం చెప్తాం, నేను దగ్గర వచ్చి యూకేకి వచ్చి 1 year, ఇంకొక 35 days అయితే 1 year అవుతుంది నేను యూకేకి వచ్చి. బట్ ఈ 1 yearలో చాలా నేర్చుకున్నా. ఎవరైతే కొత్తగా వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది సజెషన్ అని, టిప్ అని, ఇవన్నీ నేను ఏం చెప్తలేను అని కూడా చెప్పినా మీకు క్లియర్గా. సో ఇప్పుడు నా వీడియోస్ చూసి ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, లేకపోతే ఇంకెవరి వీడియోస్ చూసి ఇంకెవరి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఒకరి వీడియోస్ చూసి జాబ్ లేవని డిసైడ్ అవ్వడం, ఒకరి వీడియోస్ చూసి జాబ్స్ ఫుల్ ఉన్నాయని డిసైడ్ అవ్వడం, ఇలాంటివి ఏం చేయకండి. ఇఫ్ యూ డెవలప్ యువర్ స్కిల్స్ ఇన్ యువర్ ఫీల్డ్, యూ కెన్ క్రాక్ ఎ జాబ్ వెరీ ఈజీలీ. ట్రస్ట్ మీ, యూ కెన్ క్రాక్ ఎ జాబ్. మైట్ బీ నాట్ ఈజీలీ, బట్ డెఫినెట్లీ యూ విల్ క్రాక్ ఇట్. 1 or 2 months గట్టి కూర్చుంటే వీటికి పుండ్లు అవ్వాలి. అర్థమైందా? పుండ్లు అయినా పర్లేదు కానీ కొట్టాలి, ఖచ్చితంగా గట్టి కొట్టాలి. అంతే తప్ప ఇక మనం గదే ఇప్పుడు 1 నెల 2 నెలలు ఖాళీగా ఉంటే ఆ 2 నెలల పార్ట్ టైం పర్సలు మిస్ అయిపోతాము, 1,50,000 2 లక్షలు మిస్ అయిపోతాము అని చెప్పి అనుకొని ఇంకా మనకి ఎట్లాగో వస్తలేదు ఒక రెజ్యూమే చేసుకొని ఆ రెజ్యూమేని ప్రతి అప్లికేషన్కి పెట్టి ప్రతి అప్లికేషన్కి అదే రెజ్యూమే అప్లై చేసుకుంటా నువ్వు. ఐ నో ఫ్యూ పర్సన్స్ హూ అప్లైడ్ జాబ్స్ అట్లీస్ట్ 5,000 to 10,000 ఇన్ లాస్ట్ 2-3 months. నిజం చెప్తున్నా, ఇన్ని అప్లికేషన్స్ ఒకటే రెజ్యూమేతో పెట్టినారు వాళ్ళు. అడిగిన నేను నార్మల్లీ అడిగితే వాళ్ళు చెప్పినారు అనమాట, 5,000 to 10,000 అప్లికేషన్స్ పెట్టినాము, ఎలాంటి జాబ్స్ లేదు అది అని. ఎన్ని రెజ్యూమేస్ చేసినావు 5,000 to 10,000 అప్లికేషన్స్ కానీ అడిగినా నేను. ఐ మీన్ ఎన్ని రెజ్యూమేస్, ఎన్ని సివీస్, లేకపోతే పోర్ట్ఫోలియోలు ఏమైనా ఉన్నాయా, నీ స్కిల్స్ ఏమైనా చూపెట్టుకునేది ఏమైనా ఉందా, అలాంటి ప్లాట్ఫామ్ ఏమైనా బిల్డ్ చేసుకున్నా, నీ ఓన్ పర్సనల్ వెబ్సైట్ ఏమైనా ఉందా, అట్లేమన్నా ఉందా వాళ్ళు చూడడానికి, లేకపోతే యూనో లేదు ఒకటే రెజ్యూమే అన్నిటికీ అప్లై చేసుకుంటా పోయినా. ఎందుకు వస్తుంది నాకు కూడా అర్థమైతలేదు. నువ్వు ఒక అప్లై చేసిన తర్వాత నీకు అసలు దాని రివ్యూ ఏమొచ్చింది, దాన్ని ఎందుకు రిజెక్ట్ అయింది, నువ్వు అనలైజ్ చేయకపోతే నువ్వు నెక్స్ట్ జాబ్కి ఎట్లా అప్లికేషన్ పెడతావు? యు గోట్ మై పాయింట్. సో ఇంకంతే, ఇవన్నీ బిలీవ్ చేయకండి. జాబులు ఈజీగా వస్తాయి అని చెప్పిన వాళ్ళని బిలీవ్ చేయకండి. జాబులు రావు, మొత్తానికే రావు, జాబ్లే లేవు, మీరు రాకండి, ఇక్కడ లైఫ్ చాలా కష్టంగా ఉంది, చాలా క్రిటికల్గా ఉంది అన్న వాళ్ళని కూడా మీరు నమ్మకండి. మీరు అలాంటివి చేయకండి. మీ మీద మీకు నమ్మకం ఉండి, మీ స్కిల్స్ మీద మీకు నమ్మకం ఉంటే ఏ కంట్రీకైనా పోండి, ఏ కంట్రీలో ఏమైనా వేయండి. అండ్ ఇది నా యూకే ఎక్స్పీరియన్స్. ఇది నేను వచ్చిన 1 yearలో నేను చేసినవి. ఐ మీన్ నేను హైలైట్ చేసిన అంతే, నేను ఏమేమి చేసినా, ఎట్లున్నా, ఎట్లుండే, ఎట్లయింది అదన్నీ అని. బట్ అన్ అవుట్లైన్ ఫర్ మై 1 year వుడ్ బి దిస్. అంతే. మీకు అర్థమైందా నేను చెప్పింది? అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మీకి పంపించండి, డాడీకి పంపించండి, స్టోరీ పెట్టుకొని స్టేటస్ పెట్టుకోండి. ఇవేం నేను చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ వర్తీ ఎనఫ్, జాయిన్ మై జర్నీ. I'll make you proud one day. Don't worry. Cheers. Bye.